రాష్ట్ర రహదారులకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రహదారులకు సంబంధించి ఇందులో ఒకటి గుంతల్ని పూర్తి చేయడం కోసం ఒకటే కాకుండా ముళ్ళ కంపల తొలగింపు. రోడ్డు పక్కనకి వెళ్తుంటే మన పల్లెటూళ్ళలో ఈ ముళ్ళ చెట్లు పెరిగిపోయి ఉంటాయి. ఏమో మనం బండి మీద వెళ్తుంటే కోసుకుపోతుంటే గీసుకుపోతూ ఉంటాయి. కార్లు గీర్లు అయినా సరే మొహం బయటకు పెట్టుకుంటే లేదా చేయి బయటకు పెట్టుకుంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. వెహికల్స్కి కూడా అవన్నీ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా గుంతలు పూడ్చడంతో పాటుగా పెరిగిన ముళ్ళ కంపలు తొలగించడానికి కూడా డబ్బులు కేటాయించారు. ప్రధానంగా ప్రధాన రహదారుల వెంబడి ముళ్ళ కంపల్ని తొలగించడానికి మొత్తంగా దాంతోపాటుగా గుంతలు పూడ్చడానికి కలిపి 210 కోట్ల రూపాయలు కేటాయించారు ఇప్పటికే. దీనికి సంబంధించి ఇప్పటికే 1839 పనులకు కానీ 198 కోట్ల రూపాయలు కేటాయిస్తే మిగిలిన 11 కోట్లని సంబంధించిన పనులు ప్రతిపాదనలో దశలోనే త్వరలోనే అది అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే సందర్భంలో రాష్ట్ర హైవే పనులకు సంబంధించి 50.46 కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 148 కోట్లు దీంట్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఖర్చు చేయబోతున్నారు. మొత్తం 1839 పనుల్లో 687 మైనర్ మరమ్మతులు, 473 తీవ్రమైన గుంతలు, 679 ముళ్ళ కంచెలకు సంబంధించిన పనులు ఉన్నాయి. ఈ పనులకి 3 దశల్లో చేపట్టడానికి ఇప్పటికే ప్రతిపాదించామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జిల్లా ప్రధాన రహదారులు మరియు రాష్ట్ర హైవేలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 140 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 1766 కిలోమీటర్లకి 350 పనులకు గాను 92 కోట్లు, రాష్ట్ర హైవేలకు సంబంధించి 796 కిలోమీటర్లకి 128 పనుల కోసం 47 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాల వరదల వల్ల తీవ్రంగా ధ్వంసమైన రాష్ట్ర హైవేల్లో సీడీ వర్కులు, అలాగే జిల్లా ప్రధాన రహదారులకు శాశ్వత ప్రాతిపదికన తిరిగి పునర్నిర్మించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 220 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర హైవేలకు సంబంధించి 102 కోట్లతో 75 పనుల్ని, జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 118 కోట్లతో 145 పనులని చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. 290 కోట్లలో మంజూరైన 283 కోట్లతో ప్రస్తుతం 1650 పనులు ప్రారంభిస్తే దానిలో దాదాపుగా 700 కిలోమీటర్ల మరమ్మతులు పూర్తి చేసేసాం అని ప్రభుత్వం ప్రకటించింది.